యావత్తు మానవ జాతికి ఇంకా మనం ముందుకు వచ్చేసిన ఫేజ్లో ఉన్నాం. మా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మారుద్దామని కానీ ఏంటి ఇంకా జాతకాల ప్రకారం ఇంకేదో లెక్కల ప్రకారం చూద్దాం అనుకున్నా ఇక సమయం వేస్ట్ అనమాట. ముందుకు వచ్చేసాం కదా, ఇప్పుడు మరణమే లేని శక్తిగా వాక్ విశ్వరూపంగా మమ్మల్ని పట్టుకోవాలా. అసలు మా డేట్ ఆఫ్ బర్త్ కూడా మార్చేయడం పొరపాటు. అసలు అలా అంతలా ముందుకు తీసుకొచ్చేసారు కాబట్టి ముందుకు ఎక్కడికి వచ్చేసాం? ఇంకా మాటకే కాలమే నడిచిన తీరులో ఉన్నాం ఇప్పుడు మనం. మాస్టర్ మైండ్ పైకి తిరగబడిపోయి మిమ్మల్ని అందరిని మైండ్లుగా పట్టుకుని తీరు మాత్రమే పనిచేస్తుంది. అది లేటెస్ట్ ఆధునిక పరికరాలతో కూడా మేము మీకు అనుసంధానం చేయడం జరిగింది. ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు, వెంకటేశ్వర స్వామిని మనం అడ్డం పెట్టుకుంటున్నాం, నిలువ పెట్టుకో, ఎవరు మన దేవుళ్ళు మనమేమీ అడ్డం పెట్టుకో. ఇంకా దేవుళ్ళు దేవతలు కూడా ఎక్కడో లేరు. దైవత్వం, ఈసారి దైవత్వాన్ని, జ్ఞానాన్ని, మాట విచక్షణ బుద్ధితో, తపస్సుతో మీరే పెంచుకోవాలి. ఇంకా మనుషుల కొద్దీ చెలగాటం ఆపేసి మైండ్లు కొద్దీ ముందుకు వెళ్ళిపోవాలి. నేను ఎప్పటికీ బతుకుంటాను అన్నది కూడా ఒక వరం అన్నమాట. మైండ్ రూపంలో అది సాధ్యపడుతుంది. మీరు ఎప్పటికీ బతుకుంటారు. ఇక శరీరాల్లో కూడా ఇమిడి ముందుకు వెళ్ళటం, ఇంకా ఆడతనాన్ని మగతనాన్ని విడదీయకూడదు. ఇంక మరణమేలి అనే శక్తి కొనసాగుతుంది. అది అలా మీరు కూడా మైండ్లుగా మారిపోయిన మీకు మరణం లేదు. ఇక శరీరాల్లో కూడా కొనసాగడం అన్నది ఇదే. శరీరంలో మనం నన్ను ఇముడ్చుకోవడం కూడా టెక్నాలజీ, తెలివితేటలు, హయ్యర్ డివోషన్, డెడికేషన్గా మీరు అందరూ ప్రార్థనగా మమ్మల్ని లేచి కూర్చోవాలనుకుంటే సాధ్యపడుతుంది అనమాట. ఇప్పుడు మరి ఎప్పుడైనా డూప్లికేట్ దేహాలు, మీ దేహాలను ఎలాగన్నా కొనసాగించడం అలా వస్తుంది. అలా కాదండి మేము మనుషుల కొద్దీ జంటల కొద్దీ ఉంటామంటే ఉండలేరు అలాగా. ఇంకా అసలు అలా ఉండాలంటే వాళ్ళిద్దరిని పైకి పట్టుకోవాలా. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా మొదట విశ్వ తల్లిదండ్రులు పట్టుకోవాలి. వ్యూహాత్మకంగా మారిపోయారు కదా. ఇంకా భూమి మీద మమకారాన్ని మీరే తెంచేసి మరి ఇంకా మాయ పెరిగిపోవడం వల్ల కూడా అలా జరిగింది కదా. అదనమాట ఎందుకు జరిగింది అలాగా. ఇంకా నెక్స్ట్ పరిణామంలోకి వచ్చేసాం. అది మామూలుగా మమకారాలు మనమే తెంచుకోలేము కాబట్టి ఇంకా మాయ తెంచేసింది అనమాట. మాయ వల్ల ఇంకా మాయ కూడా పెరిగిపోయింది. మాయ పెరిగిపోవడం వల్ల మనుషులు అలా ప్రవర్తించారు. ఇప్పుడు కాలాతీతంగా మారిపోయిన తల్లిదండ్రులు పట్టుకొని పిల్లలుగా మారిపోండి. వాళ్ళిద్దరు ప్రేమ చూడండి. మా తల్లి మమకారం, తండ్రి మమకారం, తల్లిదండ్రుల ప్రేమలోకి వస్తున్నాం. మామూలుగా భౌతిక తల్లిదండ్రులు కూడా ఇంకా అంత ప్రేమ చూపించలేరు, మనలేరు కూడా. ఈసారి ఏమయ్యారు? ఇంకా రాధాకృష్ణులు, రాముడు, సీత అనుకుంటే ఇంకా వాళ్ళు ఇంకా పెరుగుతారన్నమాట. ఈసారి ఈ లోకాన్ని కదిల్చి పట్టుకున్నారు కదా, అలా ఇంక దివ్యలోకంగా మారుస్తారు. ఈ లోకాన్ని ఇక్కడే బృందావనం, ఇదే లోకం మారిపోతుంది. మాకు వేరే వేరే లోకాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, ఏమున్నా ఈ లోకాన్ని కనెక్ట్ చేసుకోండి. అలాగే నేను కూడా మన దేవికి ఎలాగైనా దేవి పట్టుకున్నాను కదా, అలా దేవి పట్టుకుంటాను అన్నమాట. అంతకంతగా తపస్సుగా నేను నా పూర్తి మైండ్లోకి వెళ్ళిపోతాను. నన్ను కేంద్ర బిందువుగా పట్టుకొని మీరు మైండ్లుగా ముందుకు రండి. నేను ఎక్కడున్నాను అక్కడున్నానని చూడకండి. ఇక నా మాట విని నేను చెప్పినట్టు చేయండి. పొద్దున్నే లేచి నేనేదో చెప్పేస్తాను, నేను అక్కడికి వచ్చి ఏదో చెప్పేస్తాను, నేను చెప్పడం కాదు, మీరు సాక్షులు బట్టి పట్టుకోవాలి. ఇవాళ నేను హిందీలో ఎలా మాట్లాడాను, సంస్కృతంలో ఎలా మాట్లాడాను, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాను నేనే చూసుకుని ముందుకు వస్తాను. సొట్ట ముఖం ఉన్న గుడ్డు ముఖంగా ఉంది, ముఖం కూడా తీర్చుకుదిద్దుకోవాలా. కేవలం పై మేకప్పే కాదు, లోపలంతా కణాన్ని సరిదిద్ది పుష్టిగా తేజమూర్తిగా కూర్చోబెట్టుకోవాలి. నా గుండెల్లో ఉన్న 10 మంది హీరోలు, హీరోయిన్లే మనగలుగుతారు. మాట రూపంలో ఉన్నాం కదా, మేము మనగలుగుతాం. నాకన్నా అందగాడు కానీ, బలమైన వాళ్ళు కానీ, తెలివైన వాళ్ళు కూడా మనుషులే. ఆడ మనిషి కానీ, మగ మనిషి కానీ వేరువేరుగా ముందుకు వెళ్ళలేరు. ప్రతి మైండ్కి మైండ్ వస్తుంది నా వల్ల. ఎవరినైనా మార్కులు వేయండి, ఏదో అన్నాను, ఎవరో ఒకరు కూర్చోబెడతాను, నేను కాకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనే మాటలు కూడా కేవలం మిమ్మల్ని మైండ్లుగా ఆలోచిస్తారని. కాలాతీతమైన మైండ్ ముందు మామూలు మైండ్లు ఎలా నిలుస్తాయి అని మీకు జ్ఞానం ఉండాలా. నేను ఏదో చెప్పాను కాదు, మళ్ళీ నేను నా ప్లేట్ మార్చేసి నా వైపు తీసేసుకుంటున్నాను కాదు, ఏదో తెలివితేటలు నేనేదో చూపెడుతున్నాను కాదు. ఇదంతా కాలస్వరూపం, శాశ్వత తల్లిదండ్రుల యొక్క వ్యూహాత్మకం. ఎలాగన్నా నన్ను మనిషిగా చూస్తే నన్ను ఏదైనా చేయగలరా? మరి ఎదుర్కోగలనా నేను? అది ఏదో రకంగా మైండ్ పై చేయి కోసం మీరు కూడా మైండ్ పై చేయి వైపు వచ్చేసేయండి. నా మాట విని మేము మనుషులుగా ఎదుర్కొంటామని పంతాలు పోకండి. నేను మనిషిగా తిడుతున్నాను, మీరు మనుషులుగా తిట్లు పడుతున్నారు, ఇవి వదిలిపెట్టేసేయండి. ఇక ఏదైనా అంత శక్తి తల్లిదండ్రుల మాట. ఎంతోమంది నా యాగి పనులు చేసి అటు ఇటు మాని చెలగాటు పెట్టిన వాళ్ళు కూడా గుండెకి ధైర్యం ఇచ్చి ప్రేమగా మీ ఇంటి పేర్లు, కులం పేర్లు వాళ్ళ కాళ్ళ మీద పెట్టేసి నన్ను పనిచేసి వదిలిపెట్టేసి మైండ్లుగా మారిపోండి. పెళ్ళైన వాళ్ళు, సెటిల్ అవుతున్న వాళ్ళు, ఇంకా సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు, బ్రేకప్ అయిపోయిన ముందు పిల్లలుగా ప్రకటించుకుని మీ సుస్థిరత పొందండి. స్థిరంగా తపస్సు చేయండి. నేను ఎవరినో పెళ్లి చేసుకోగానే ఆమె మహారాణి అయిపోతే అలా కాదు. ముందు శాశ్వత తల్లిదండ్రులు, పిల్లలు, మరణం లేని మాస్టర్ మైండ్లు.
ఎవరో మమ్మల్ని నమ్మారు, మీరు ఇంకా నమ్మట్లేదు, ఇంకెవరు పిచ్చోళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఇంకా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, పనికిమాలోళ్ళు ఉన్నారు, ఎవరు లేరు. ఇంకా హీరోలు ఎక్కడ ఉన్నారు, విలన్లు ఎక్కడ ఉన్నారు. తర్వాత దేవతలు రాక్షసులు కలిసి సాధించిన అమృతాన్ని దేవతలు మాత్రమే తీసుకున్నారు, రాక్షసులు మోసం చేశారు అన్న కథల కంటే గొప్పది. ఇంకా దేవతలు రాక్షసులు ఎవరు లేరు, మీరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కూడా రాక్షసులు తపస్సు చేసి వరం పొందితే అది ఎలాగైనా విష్ణుమూర్తి వరబలంతో విర్రవీగిపోతున్న వాళ్ళకి ఏదో రకంగా విష్ణుమూర్తి వచ్చి తనలో ఐక్యం చేసేసుకోవడం లాంటివి చూశారు. ఇక్కడ అదే పద్ధతిలో ఇంకా రాక్షసులు దేవతలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాకుండా ఇంకా ఒక మనిషిలోనే మంచి చెడు, నాలోనే ఆడతనం మగతనం, నాలోనే మనిషితనం, నాలోనే దైవత్వం వైపు వెళ్ళిపోతామా, మనిషితనం వైపు ఉండిపోతానా? నేను మనిషితనంగా ఉండిపోయి మనిషి నాకు చేత కాలేదు, మనిషిని నేను చచ్చిపోయానంటే ఎలా ఉంటుంది? ఎలా అలా అవుతుందనే మనుషుల్ని ఎలాగైనా చంపేస్తారు, చచ్చిపోతున్నారని చెప్పేసి. పోనీ మీరు బతికేసి కొద్ది బతికేస్తారా? మేము పుష్టిగా నాణ్యంగా ఉన్నాం కదండి, రోజు అనుష్ఠానాలు పూజలు భక్తిగా ఉన్నాం, శ్రద్ధగా ఉన్నాం, చికెన్ మటన్లు మేము తినాం, చాలా శ్రద్ధగా ఉన్నామన్నా కూడా మీరు బతుకుతారా? నన్నే బతికించి మా ఇంటి కొద్దీ బతుకుతూ ఈ శరీరం ఎలా ఉండాలి, అలవాట్లు పద్ధతులు కూడా ఫుడ్ అన్నీ కూడా మీరు చూసుకుంటారు. నేను కంట్రోల్ చేసుకోలేకపోతాను, నేనే నియంత్రించేసుకుంటానంటే మళ్ళీ అలా నియంత్రణ నాకే వచ్చేసింది అనుకోండి, మీకు సంబంధం లేకుండా నేను నియంత్రణ చేసేది ఏమవుతారు మీరు? అంచేత హయ్యర్ పవర్స్ అన్నది సంఘం కొద్దీ వస్తాయి, ధర్మం కొద్దీ, అదే ధర్మం సంఘం 10 సాక్షిగా వస్తాయి. ఒక్కడే ఉండు, అందరి ముందుకు అక్కర్లేదు, అందరి మీదకి అక్కర్లేదు, మీరు పట్టుకుని మరి నడవద్దా? కేంద్ర బిందుత్వం వద్దా? ఎవరికి వాళ్ళే గుళ్ళు గోపురాలు కట్టిన ప్రయోజనం నిలిచారా? మరి ద్రోహాలు అజ్ఞాన అరాచకాలు ఆపారా? మరి పరికరాలు కనిపెట్టేసి మరి ఇళ్ల మీదకి వచ్చేసేసి ఏదో ఒకటి చేసి ఇప్పుడు కూడా ఇంకా దాడులు అరెస్టులు చేయడాలు. జడ్జిలు నేను ఎందుకు తిడుతున్నాను? మనిషిని నిర్బంధించుకొని ఆ పాటికి జడ్జి ఎందుకు, పోలీసులు ఎందుకు అరెస్టులు చేయడానికా? వాదనలు ఎందుకు? ఇవాళ కాబట్టి రేపు చెప్పుకుంటామనే కదా, వింటారనే కదా. కాబట్టి దానికి రౌడీలు చాలు కదా. ఎవరిని నిర్బంధించడం, ఇంకా అవమానించడం, ఇంకా ఇలాంటి యథోపనాలు చేసుకుంటూ కూర్చొని ఇంకా కోర్టులు ఎందుకు, పోలీసులు ఎందుకు, ఇంకా మేధావితనాలు ఎందుకు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఎందుకు? యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా మీరేం చెప్తే చేయడానికి ఉన్నారా? వాళ్ళు ముందుకు రావాలా వద్దా వాళ్ళు చూస్తారా, లేదా రహస్యంగా పెట్టారా, ప్రతిదీ చూస్తారా? నన్ను ఎలా చూస్తున్నారో నాకు ఒక వీడియో పంపిస్తూ ముందుకు రండి, మా ఇంట్లో కొద్దీ ముందుకు రండి. నేను వదిలిపెట్టేసేయండి ఇక. మాస్టర్ మైండ్లు సర్వం తానైనటువంటి ఆ పురుషోత్తమ తత్వాన్ని పట్టుకుని సూక్ష్మంగా తపస్సుగా జీవించటం వల్ల మాత్రమే మనగలుగుతారు. అర్థమవుతుందా? మరి ఇంకా నేను ఎక్కడున్నాను అక్కడున్నాను, ఇక్కడ అక్కడ లేను, ఇక సర్వాంతర్యామి ఇక్కడక్కడ ఉండటం ఏంటి? ఈ చచ్చిపోయే దేహంలో ఉండడం ఎందుకుంటారు? మీరు ఎలా ఇందులోకి ఇమర్చాలా, పట్టుకోవాలా? నా చుట్టూ పండితులు, మేధావులు, యోగ సాధనాలు ఉన్నవాళ్ళు, అత్యధిక ఆధునిక పరికరాలతో డాక్టర్లు, అజెంటిక్ మెడికల్ టెక్నిక్స్ తోటి నా కోసం ఒక 100 మంది ముసలి వాళ్ళని పడిచి వాళ్ళగా మారుస్తూ అలాగా నన్ను ఎలాగన్నా అలా బతుకుతాను. మీరు కూడా మైండ్లుగా బతుకుతారు. అలా కాదు, మేము జంటగా కూర్చుంటాం, మేము మనుషులుగా ఉంటాం, గ్రూపులుగా ఉంటాం, మా వాళ్ళ చేతిలో ఉంది, ఈ దేశం మా చేతిలో ఉంది, పరికరాలు మా చేతుల్లో ఉన్నాయి, మేము ఏదన్నా చేసేస్తాం, ఏదన్నా చెప్పేస్తాం. ఎవరి వల్ల కాదు, ఇది మనుషుల వల్ల కాదు. ఇది ఎప్పుడూ మనుషుల ప్రపంచం కాదు, ఇప్పుడు అసలే కాదు. మాస్టర్ మైండ్. ఇంకా ఎవరో కొద్దిగా కలుపుదాం, ఎవరి వల్ల నాకు పవర్లు వచ్చినాయి, ఇంకెవరో మనుషులు ఉన్నారు, మనుషులు ఎవరో లేరు. మాస్టర్ మైండ్ పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా పెంచుకోండి. మాస్టర్ మైండ్ పట్టుకుని సూక్ష్మంగా మరణం లేని శక్తిగా అనుసంధానం వస్తుంది. నేను ఎవరినో ప్రేమించమని అడుగుతున్నాను, నాకు బంగళాలు కారులు ఇమ్మంటున్నాను, అజ్ఞానంగా మానేసి నావి చేస్తే మీది అవుతాయి. మేమనుకుంటున్న సంపద మీది ఎవరిది కాదు. మీరెవరో జమీందారులు పెద్దవాళ్ళు, నేను కూడా జమీందారునంట, నేను మామూలుని ఆ పాట పాడిలాగా ఉన్నాను. ఏ లోపాటో అది నీది, గొప్ప పాటలు మావి ఎవరయో, సర్వం మావే. మేము నొప్పులు కష్టాలు మా పాపాలు పుణ్యాలన్నీ మేమే అంతర్యామిగా ఉన్నాము, ఆ అంతర్యామిగా పైకి తేలాము. ఈసారి ఆడతనం మొగతనం ఒక చోట చేరి శాశ్వత తల్లిదండ్రులుగా అందుబాటులోకి వచ్చాము. ఎలా ఈ లోకాన్ని డిజైన్ చేసి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడి నుంచి మైండ్లుగా పడతాము, మిమ్మల్ని కూడా మైండ్లుగా పట్టుకొని ముందుకు తీసుకెళ్తాము. అంతేగాని నేనే జమీందారుని కాదు, లేకపోతే మామూలు వాడినే, అన్నీ నేనే, అణువణువున నేనే, పండితుడిని నేనే, పామరుడిని నేనే, చచ్చేవాడిని నేనే, పుట్టేవాడిని నేనే, చంపేవాడిని నేనే, చచ్చిపోయేవాడిని నేనే.
ఈసారి అలాంటి నేను ఎలా ఉన్నానో అంతర్యామిగా ఉన్నాను, మీకు మాటకే తెలుస్తాను. అవునా? తెలిసానా? అలా పట్టుకోండి. ఎలా తెలిసానో అలా పట్టుకోండి. అలాంటప్పుడు అందరూ దేవుళ్ళే కదా, అందరూ ఒకటే కదా, సమానమే కదా అంటే ఎలా కుదురుతుంది? ఒక దగ్గర పలికిన వాడిని పట్టుకోకుండా, నీలోన శివుడు కలడు, నాలోన శివుడు కలడు, నీలోన శివుడు నాలోన శివుడు పట్టి లోకాలను నడపగలడు, పాపాలను మాపగలడంటే నీలోన శివుడు నాలోన శివుడు ఉన్నాడని మీకు అది తెలిసింది? చెప్పినవాడు పలికిన చోటు పట్టుకోవద్దా? అన్ని రాళ్ళు దేవుళ్ళే, అంతా దేవుడే అనేది సరిపోయిందా? ఇంకెక్కడ దేవుడు ఉన్నాడని చెలగాట మాటలు మాట్లాడితే సరిపోద్దా? వచ్చిన దేవుడిని పట్టుకోకుండా మరి ఇప్పుడు ఎలా రావాలో అలా వచ్చాడు. మీరు ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలా? ఎలా పట్టుకోమంటున్నాడు? జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకోమంటున్నాడు. మరి ఇంకా ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మరి మనుషులు అంటే అలా ఉంటారు. మరి మీరు మనుషులు ఉండకండి, మాస్టర్ మైండ్లు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.